శివుడు పార్వతీదేవిని శపించాడు అని మీకు తెలుసా? నాకు వేదాలను నేర్పించమని పార్వతీదేవి అడుగుతుంది. సరే అని శివుడు ఆమెకి వేదాలను నేర్పించడం మొదలు పెడతాడు. ఉదయం మొదలు పెట్టగా రాత్రి అవుతుంది, కానీ శివుడు ఆపకుండా వేదాలను చెబుతూనే ఉంటాడు. పార్వతీకి ఆకలి వేసి నీరసం అయిపోయి నిద్ర వస్తూ ఆవలిస్తుంది. అది చూసిన శివుడికి ఎంతో కోపం వచ్చి, నేను ఇంత కష్టపడి వేదాలను నేర్పిస్తుంటే నీవు అశ్రద్ధ వహిస్తావా? నీకు కష్టం విలువ తెలియాలి. నువ్వు భూమి మీద ఒక మత్స్యకారుడి కూతురులాగా జన్మించి కష్టం విలువ తెలుసుకుంటావు అని చెప్పిస్తాడు. పార్వతీదేవి ఏడుస్తూ భూమి మీద కేరళలో ఉన్న ఒక గ్రామంలో చిన్న పిల్లలాగా జన్మిస్తుంది. ఆమెని ఆ ఊరికి పెద్ద అయిన ఒక మత్స్యకారుడు ప్రేమగా పెంచుకుంటాడు. ఆమె చేపల పడుతూ తల్లిదండ్రులను సాకుతూ కష్టం విలువ తెలుసుకుంటుంది. కానీ కైలాసంలో శివుడు మాత్రం పార్వతి వెళ్లిపోయినప్పటి నుండి బాధతో కృంగిపోతూ ఉంటాడు. ఆ బాధని చూసిన నంది వెళ్లి పార్వతీదేవిని వెనక్కి తీసుకుని రావచ్చు కదా స్వామి అని అనగా, అలా కుదరదు నంది, ఆమె ఒక మత్స్యకారుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెబుతాడు. అప్పుడు నంది ఒక బ్రహ్మాండమైన పెద్ద పథకాన్ని వేశాడు. వాళ్ళిద్దరిని కలపడం కోసం నంది చనిపోతాడు అని మీకు తెలుసా? అసలు శివపార్వతులు ఎలా కలిచారో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి పెద్ద వీడియో చూసేయండి. హర హర మహాదేవ.